హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. ఈ రోజు మనం ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయానికి వచ్చేసామండి. ఈ శివాలయం చాలా పురాతనమైనది, చాలా పవిత్రమైనది. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి. దీని గురించి అంతా డీటెయిల్ గా మనం వీడియోలో మాట్లాడుకుందాం రండి. ఈ టెంపుల్ కి 2600 సంవత్సరాల చరిత్ర ఉందండి. జియాలజిస్ట్ రీసెర్చ్ ప్రకారం ఈ టెంపుల్ లోని శివలింగాన్ని తయారు చేసిన రాయి ఈ భూమి పైన ఎక్కడ దొరకదంట అండి. ఇది వేరే గ్రహం నుంచి తెచ్చిన రాయి అని ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఈ టెంపుల్ లోని గర్భగుడి ప్రతి 60 సంవత్సరాలకి ఒకసారి నీటిలో మునిగిపోతుంది అని చెప్తున్నారు. ఈ ఆలయంలో ఏకశిలపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒకే శిలపై కొలువై ఉండడం అద్భుతం అండి. ఈ టెంపుల్లోని శిలలు తోకచుక్కలు భూమిని ఢీకొన్నప్పుడు ఏర్పడినవి అని ఇక్కడ చెప్తున్నారు. ఇలాంటి విషయాలు మరెన్నో ఉన్నాయని అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం రండి. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఈ గుడిమల్లంలో ఉంది. దీనికి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది వీడియో చివరిలో చెప్తాను. ఇదే అండి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ చూస్తూనే మనకు అర్థమైపోతుంది ఈ గుడి అనేది ఎంత పురాతనమైనది అనేది ఈ ద్వారం ద్వారానే అర్థమైపోతుంది. ఈ టెంపుల్ వచ్చేసి 2600 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్. మనం లోపలికి వెళ్తూనే మనకి లెఫ్ట్ సైడ్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి ఎదురుగానే కొంచెం దూరంలో మనకి సూర్య భగవానుని టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కిటికీ చూస్తున్నారు కదా అండి. ప్రతి సంవత్సరము సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి అడుగు పెట్టేటప్పుడు సూర్యకిరణాలు అనేటివి ఈ కిటికీ గుండా స్వామివారిపై పడతాయంట. ఇదే అండి ఆలయం యొక్క ధ్వజస్తంభము. ఈ ఆలయంలో ప్రతి 60 సంవత్సరాలకి ఒక అద్భుతం జరుగుతుందంటండి. అది ఏంటి అంటే ఆలయ గర్భగుడి ఉంది కదా, ఆ గర్భగుడిలో పక్కనే ఉన్న స్వర్ణముఖి నది యొక్క వాటర్ వచ్చేసి ఆలయం గర్భగుడి అంతా నిండిపోతుందంట. ఆ వాటర్ కూడా ఒక చిన్న రంధ్రం ద్వారా వస్తుందంట. ఈ అద్భుతం వచ్చేసి చివరిసారిగా 2005లో జరిగింది. మళ్ళీ 2065లో జరగనుంది. ఇక్కడ మనకు రాతి మీద చెక్కబడిన పురాతనమైన శిలాశాసనాలు ఎన్నో ఉన్నాయండి. ఈ ఆలయం యొక్క చరిత్రను ఇక్కడి ప్రధాన అర్చకుల మాటల్లోనే విందాం రండి. శ్రీ గురుభ్యో నమః. పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం. స్వామివారి విగ్రహంలో కూడా త్రిమూర్తులు కొలువై ఉన్నారు. కింద రాక్షస అవతారంలో ఉన్నటువంటి బ్రహ్మ, మధ్యలో పరశురాముడు, పైన మానవుని పురుషలింగ ఆకృతిలో కూడా ఈశ్వరుడు. 600 సంవత్సరాలకు పూర్వం నాటిది కూడా ఈ శివలింగం. దేవాలయాన్ని కూడా చోళరాజులు, పల్లవరాజులు ఆ కాలంలో కూడా నిర్మించినటువంటి దేవాలయం. శివలింగం కూడా నవపాషాణ శివలింగం, 9 రకాల విష పదార్థాలతో కూడిన శివలింగం అన్నమాట ఇది. గుడి ఆకారం కూడా గజపృష్ఠాకారం. ఏనుగు కూర్చుంటే వెనకాల భాగం ఏ ఆకారంలో అయితే ఉంటుందో, గర్భాలయ గోపురం కూడా ఆకారంలో ఉండడం వల్ల మనకు గర్భాలయం కూడా అర్ధచంద్రాకారంలో ఉంటుందన్నమాట. ప్రతి 60 సంవత్సరాలకి ఒకసారి దక్షిణ కాశీగా పిలువబడే కాళహస్తి స్వర్ణముఖి నది కూడా భూగర్భ మార్గం గుండా వచ్చి స్వామివారికి అభిషేకం అవుతుంది ఇక్కడ. అది చివరిసారిగా 2005 డిసెంబర్లో ఆ విధంగా అభిషేకం జరిగింది. ఇంకా 2065వ సంవత్సరంలో కూడా గర్భాలయంలోకి నీళ్లు వస్తాయి. అలాగే సంవత్సరంలో ఒకరోజు సూర్యకిరణాలు కూడా స్వామివారి పదాలు తాగుతాయి. నంది వెనకాల హోల్స్ నుంచి వచ్చి ఉత్తరాది నుంచి దక్షిణాయనం మారిన రోజున జూలై మాసంలో కూడా 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో ఒక రోజులో కూడా సూర్యకిరణాలు అనేవి కూడా స్వామివారి పదాలు తాకడం ఇక్కడ విశేషంగా ఉంది. శివలింగంలో పరశురాముడు, ఈశ్వరుడు కలిసి ఉన్నారు కనుక పరశురామేశ్వరుడు అని స్వామివారి నామధేయం. మన భారతదేశంలో కూడా మొదటి శివాలయంగా ఉందన్నమాట. స్వామివారి శివలింగం ఏ ఆకృతిలో ఉందో ఈ దేవాలయం కూడా మొత్తం ఆకృతిలో ఉండడం ఇంకొక విశేషం అన్నమాట. ఓం నమః శివాయ. ఈ టెంపుల్లో ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి. మేము చాలా రిక్వెస్ట్ చేసుకున్నాము, అట్లీస్ట్ జస్ట్ ఒక 5 minutes వీడియోస్ షూట్ చేసుకుంటాం అన్నట్టు, బట్ అలౌ చేయలేదు.
ఇక్కడ మాకు ఒక ఫోటో దొరికిందండి స్వామివారిది. సో ఆ ఫోటో ద్వారా మేము మూల విరాట్ని చూపించగలుగుతున్నాం. ఇదే అండి మూల విరాట్. ఇక్కడ ఆలయ స్థల పురాణం కూడా క్లియర్ గా మనకు బోర్డ్స్ లో మెన్షన్ చేశారండి. గుడిమల్లం పరశురామేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ తిరుపతిలో మనకి విలేజ్ సెక్టర్ బస్ స్టాండ్కి వెళ్ళాలండి. అక్కడ నుంచి మనకి గుడిమల్లం బస్సెస్ ఫ్రీక్వెంట్ గానే ఉంటాయి. ఇది తిరుపతి నుంచి అప్రాక్సిమేట్ గా 32 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ, బాయ్.